ఈ రోజు హర్యానాలో ఒక లేడీ సైకో కిల్లర్ పోలీసులు పట్టుకున్నారు. ఈమె ఇంతవరకు 4 పిల్లల్ని అతి దారుణంగా హింసించి చంపేసింది. 2023లో తన కొడుకుని అలాగే తన మేనకోడల్ని ఇంట్లో వాటర్ ట్యాంక్ లో ముంచి చంపేసింది. అందరూ దాన్ని యాక్సిడెంట్ గా భావించారు. అలాగే 2024లో మరో పాపని అదే వాటర్ ట్యాంక్ లో ముంచి చంపింది. అప్పుడు కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు. కానీ అప్పుడు ఈమె సూసైడ్ చేసుకుంటే నాటకం వేసింది. ఇప్పుడు 2025లో మరి పాపను చంపుతుండగా పట్టుబడింది. పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేయగా ఈ నిజాలన్నీ బయటకు వచ్చాయి. విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయికి మానసిక బాగోలేదు. ఈమెలో ఒక సైకోపాథిక్ బిహేవియర్ దాగుంది. పిల్లల్ని చంపడంలో ఒక పైస్థాయికి ఆనందం పొందుతుంది. ఈమె ఈ అమ్మాయి చదువు ఎంఎస్సీ, ఒక ఎడ్యుకేటెడ్. ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు ఆమె తక్షణమే ఉరిశిక్ష విధించాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నారు. మళ్ళీ రిలీజ్ అయితే ఇంకెంతమంది పాపల ప్రాణాలు తీస్తుందని భయపడతా ఉన్నారు. వీళ్ళకి జాలి దయలో ఉంటావు, నిజంగా ఇలాంటి వాళ్ళని తక్షణమే ఉరిశిక్ష విధించాలి. ఈ రోజు ఢిల్లీలోని మోడీ నగర్ లో పట్టపగలు బంగారు షాప్ లో దొంగతనం జరిగింది. ఓనర్ కంట్లో కారం కొట్టి కత్తితో గొంతు కోసాడు. అలాగే పొట్టలో పొడిచి బంగారం కాజేయబోయాడు. అడ్డుగా వచ్చిన బంగారు వ్యాపారి కుమారుని కూడా తల పగలు కొట్టాడు. అలాగే తన చేతిలో రివాల్వర్ కూడా ఉంది. అతను బంగారం తీసుకుని పారిపోతుంటే చుట్టుపక్కల స్థానికులు అది అడ్డుకుని పట్టుకోవడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లిపోయి ఆ బంగారు వ్యాపారస్తులు అక్కడే చనిపోయాడు. కుమారుడు ప్రస్తుతం సీరియస్ గా ఉంది. ప్రస్తుతం ఈ మోడీ నగర్ లో ఉన్న వ్యాపారస్తులందరూ రోడ్డు మీదకి వచ్చి దండాలు చేపడతా ఉన్నారు. దీంతో పై అధికారులు వచ్చి వాడి కఠిన శిక్ష విధిస్తామని చెప్పి గొడవను సద్దుమణిగి చేశారు. ఇలాంటి నా కొడుకుల్ని తక్షణమే ఎన్కౌంటర్ చేసి పడేయాలి. నిన్న సాటర్డే 1000కి పైగా ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయాయి. ప్యాసింజర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలాగే రిసెప్షన్ పై గొడవలు కూడా చేశారు. దీనికి ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోవడమే. ఇష్యూ పెద్దదవడంతో ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఫీడ్బ్యాక్ లెటర్ రిజిస్టర్ చేశారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే December 5 నుంచి December 50 లోపు టికెట్ క్యాన్సిల్ అయిన ప్రతి ఒక్కరికి రిఫండ్ ఇస్తామని పేర్కొన్నారు. వీళ్ళ లేట్ గా ఫీడ్బ్యాక్ అవడం వల్ల చాలా మంది సఫర్ అయ్యారు, చాలా మంది నష్టపోయారు కూడా. ఎందుకంటే చాలా మంది జాబ్ కి ఆన్ టైం జాబ్స్ ఉంటాయి. ఇంత పెద్ద ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఇలాంటి మిస్టేక్ చేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు ముందే చెప్పేసుకోవాలి. ఒక కస్టమర్ సపోర్ట్ అనేది క్లారిటీగా ఉండాలి. ఇందులో పక్కా ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తా ఉంది. మరి చూడాలి December 5 నుంచి 15 లోపు రిఫండ్ ఇస్తారో లేదో.